ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి మీద అనేక ధర్మ సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి. వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగల్లో ఇప్పుడు ఏకవింశతి పత్రాలు దొరకాలంటే కొంచెం కష్టమే కదా గురుగారు. సో ఎన్ని దొరికితే అన్ని, అట్లీస్ట్ ఇవి అయినా మీరు పెట్టుకోగలిగితే చాలు అని చెప్పుకోదగ్గవి ఏకవింశతి పత్రాలు ఏంటి గురుగారు? ఇప్పుడు ఏకవింశతి పత్రాలు మీరు అన్నట్టుగా నగరాల్లో దొరకవు. ఇప్పుడు చాలామంది అమ్మేటి వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి ఆకులని తీసుకొచ్చి పెడతారు, తంగేడు ఆకులు పట్టుకొస్తారు, ఏవో చేస్తుంటారు. కానీ వీటన్నిటిలో కూడా శాస్త్రీయంగా లేనివే చాలా ఉంటాయి. ఇప్పుడు దేవదారు పత్రము కావాలి. దేవదారు పత్రం, దేవదారు చెట్టు ఇక్కడ ఎక్కడ ఉంటుంది? హిమాలయాల్లో ఉండేటువంటి దేవదారు వృక్షాలు ఉంటాయి, మన దగ్గర ఉండదు. అట్లాగే మాచి పత్రము, బృహదీ పత్రము, ఇట్లా చాలా ఉంటాయి. ఉత్తరేణి కావాలి, ఎక్కడ దొరుకుతాయి? చాలా చోట్ల ఈ యొక్క మీరు అన్నట్టు నగరాల్లో దొరకవు. కాబట్టి అన్నీ దొరకనప్పుడు అయ్యో 21 పత్రాలతో పూజ చేయలేకపోయామే అనే బాధ అవసరం లేదమ్మా. గురుగారు, భగవంతునికి, ఆ వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటిది దూర్వములు, అంటే గరికపోచ. ఈ గరికపోచల్ని మనం భావన చేస్తూ, ఈ గరికపోచలు కూడా ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్కి, వేసుకునే బట్టకి శుచి శుభ్రత మనం పాటిస్తాం. కానీ మార్కెట్లో కొనుక్కొచ్చుకొని కనీసము ఆ పూజా ద్రవ్యం మంచిగుందా లేదా అనేటువంటిది చూడరు. డైరెక్ట్గా అలా కట్ట పూజల్లో రాగానే ఆ కట్ట విప్పి పూజలో చేసేస్తుంటారు. అది మలినంతో ఉంటుంటుంది. అలా చాలా మనం అలా మట్టితో కూడుకున్నటువంటిది ఉంటుంది. అలా ఉండకూడదమ్మా. కాబట్టి గరికల్ని ఎలా ఉండాలి? గరిక పూజ కాండములతో సహా ఉండకూడదు. గరిక అనేటువంటిది ఏంటనంటే మొత్తము 3 దళాలుగా ఉంటుంది. ఒక దళము మధ్యలో ఒక దళం. ఆ విధంగా ఆ 3 కలిసి ఉన్నటువంటి దగ్గర దాన్ని కట్ చేయాలి. ఆ 3 దళాలు, మారేడు దళం 3 దళాలు ఎలా ఉంటుందో గరిక కూడా 3 వైపులుగా 3 దళములుగా ఉన్నదాన్నే పూజ చేయాలి. అందుకనే గరిక తెచ్చుకోగానే చక్కగా నీటితో కడిగి ఆ 3 దళములు ఉన్నదాన్ని ఆ కాండం కొద్దిగా కింద కట్ చేసి ఒక పక్కన పెట్టుకొని గణపతికి ఈ యొక్క ఏకవింశతి పత్ర పూజలో కానీ, అలాగే షోడశ నామాలతో పూజ కానీ, అలాగే అష్టోత్తర పూజ కానీ చేసేటప్పుడు ఈ యొక్క గరికని వేస్తూ చేయాలి. ఇక ఏకవింశతి పత్రతో పూజ చేసేటప్పుడు ఆ యొక్క నామాలు చదువుతున్నప్పుడు ఓం అఖువాహనాయ నమః మాచీపత్రం పూజయామి అంటే ఆ మాచీపత్రాన్నే సమర్పిస్తున్నానే భావనతో గరిక పూజ కనుక వేస్తే అప్పుడు మనం ఆ విధమైనటువంటి భావనతో ఇచ్చినట్టే లెక్క. కాబట్టి లేనిపోనివన్నీ, ఏదో పనికిరానివన్నీ తీసుకొచ్చి వేసేదానికంటే శాస్త్రీయమైనటువంటిది, ఆమోదయోగ్యమైనటువంటి గరికతో చేస్తే చాలు. అవి లేకపోయామే అనే బాధ కంటే, వెరీ కరెక్ట్ గురుగారు, ఇది ఉండి నాకు దొరికింది ఇంతే స్వామి, నేను దీంతో ఇంకా భక్తిగా చేసుకోగలుగుతాను, ఈ పుణ్యం నాకు దక్కింది చాలు అనుకునే భావంతో గనక చేసుకుంటే చాలు. గురుగారు, పాలవెల్లి కడుతూ ఉంటారు, ఎందుకని? అంతరార్థం ఏంటి గురుగారు? అసలు ఏ దేవతా పూజలోనైనా కానీ పాలవెల్లి అనేటువంటిది ఒక్క గణపతికే ఉంటుంది, మిగతా ఏ దేవతా పూజల్లో ఉండదు. కాకపోతే అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు చేసేటప్పుడు అనేక రకమైనటువంటి కాయగూరలు, ఆకుకూరలతో చేస్తారు. అంటే సృష్టిలో ప్రతిదీ లభించేది దైవస్వరూపమే. పాలవెల్లికి అంతరార్థం ఏంటంటే, బ్రహ్మ సృష్టి ప్రారంభించేటప్పుడు ఎంత ప్రయత్నం చేసినా సృష్టిలో అనేక ఆటంకాలు వస్తున్నాయి. ఈ బ్రహ్మ సృష్టికి సంబంధించిన సృష్టి క్రమంలో మన భూగోళమే కాదు కదా, అనంతమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది సూర్యులు ఉన్నారు, ఎంతో మంది చంద్రులు ఉన్నారు, ఎన్నో సముద్రాలు, ఎన్నో భూగోళాలు లాంటి, ఇట్లాంటి భూవాతనం లాంటి కొన్ని చాలా ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క సృష్టిని అంతా సృష్టించే క్రమంలో ఆటంకాలు వస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు అశరీరవాణి పలిగింది. నీవు ఇప్పటి వరకు కూడా సృష్టిని నీ సొంతంగా చేసుకున్నావు, అన్నిటికీ అధిపతి అయినటువంటి ఆ గణపతిని నీవు ఆరాధన చేయలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు గణపతిని ఆరాధన చేసి సృష్టిని ప్రారంభించు అనగానే గణపతిని పూజ చేసి
సృష్టిని ప్రారంభిస్తాడు. నిరాటంకంగా సాగిపోతూ ఉంటుంది. ఈ పాలవెల్లిలో అంతరార్థం ఏంటంటే సృష్టిలో ప్రతిదీ దైవమైనటువంటి వస్తువే. అందుకనే పాలవెల్లిలో పండ్లు, కాయగూరలు అన్నీ కడతారు. మరి అంటే ఈ యొక్క పాలపుంతలో ఎన్ని నక్షత్రాలు, ఎన్ని విశ్వాలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఈ గణపతే ఆధార దైవము. అంటే ఈ సృష్టిలో కేవలం ఈ భూమే కాదు, అనేక విశ్వంలో అనేక భూగోళాలు, అనేక నక్షత్రాలు, అనేక సూర్యులు ఉన్నారు. వాళ్ళందరికీ మొట్టమొదటిగా కొలిచే ఆధారభూతమైన దైవము ఈ వినాయకుడే, గణపతే అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ప్రపంచంతో కంటే సృష్టికంతకి కూడాను అధినాయకుడు, ఆది దైవము ఈ వినాయకుడు అనే భావంతో పాలవెల్లి కడతారు. గురుగారు భోజన ప్రియుడు అంటారు కదా ఆయన్ని, మరి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి, ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? ఆ గణపతికి బియ్య పిండితో చేసినటువంటి ఉండ్రాళ్ళు చాలా ప్రీతికరం. మోదకాలు అంటే కొబ్బరి మధ్యలో ఆ బెల్లముతో చేసినటువంటి కొబ్బరి కూరు, వీటితో చేసినటువంటి ఆవిరితో పట్టినటువంటిది మోదకాలు అంటే మహా ఇష్టం. కానీ ఏ పూజలోనైనా కానీ అనేక నైవేద్యాలు పెట్టవచ్చు, కానీ గణపతి పూజలో విశేషంగా ఈ యొక్క దోస పండు నైవేద్యంగా పెట్టాలి. పండిన దోస పండు కావాలి. ఏంటో గురుగారు దానికి ప్రత్యేకత ఏంటి అని అంటే, పండిన దోస పండు నుంచి చూడండి, దాంట్లో గింజలు విడివిడిగా దానంతటదే వస్తాయి. మీకు మృత్యుంజయ మహామంత్రంతో చూడండి, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షే యమామృతాత్. అంటే అందులో అంతరార్థం ఏంటి? నా యొక్క ప్రాణము పండిన దోస పండు ఉన్నటువంటి తొడిమ ఏ విధంగానైతే సునాయాసంగా బయటికి వచ్చేస్తుందో అంతే సునాయాసంగా నా ప్రాణం పోవాలి అనే ఉద్దేశ్యం. కాబట్టి ఈ దోస పండు మహాప్రీతికరం. ఏది ఉన్నా లేకపోయినా అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము ఈ యొక్క దోస పండుని పెట్టడము. కాబట్టి ముందుగానే కొనుగోలు చేసుకొచ్చి పండిన దోస పండుని తీసుకెళ్ళాలి. దోసకాయ పెట్టకూడదు. దోస మెత్తగా ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉండాలి. అలాంటి దోస పండుని నైవేద్యంగా విఘ్నానికి అధిపతి అయినటువంటి వినాయకుడికి పెట్టాలమ్మా. బెల్లం చెప్పారు కానీ బెల్లం కూడా మంచిదే, బెల్లం కూడా పెట్టవచ్చు. బెల్లం ముక్క చిన్నది పెట్టవచ్చు. అనేక నైవేద్యాలు చెప్పబడి ఉన్నాయి. మోదకాలని, లేకపోతే సంబంధించిన తాళికాలని, ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. వెలగ పండ్లు, అరటి పండ్లు, ఇవన్నీ ప్రీతికరం. బెల్లం ముక్క చిన్నగా పెడతాం నైవేద్యంగా. ఎందుకనంటే చెరుకు గడతో వచ్చింది. చెరుకు గడ మహా ప్రీతిగా, ఏనుగు వెలగపండు తింటుంది. ఏనుగుకి ఇష్టమైన పదార్థాలు ఏవి ఎక్కువగా? చెరుకు పంటను నాశనం చేస్తుంది, వెలగపండ్లు తింటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి గణపతికి మోదకాలు అనేటువంటివి చాలా ప్రీతికరం. కానీ ఏది ఉన్నా లేకపోయినా పండుగ పెట్టాల్సిన నైవేద్యం మాత్రం ఈ యొక్క దోస పండు అని చెప్పవచ్చు. గురుగారు, ఆ రోజు మేము పూజ చేసుకున్నా చేసుకోలేకపోయినా, లేదంటే పూజలో అందరూ కూర్చోరు కాబట్టి ఆ పూజ చేసినంత ఫలం మాకు రావాలంటే పఠించవలసిన మంత్రం ఏదైనా ఉంది అని అడిగితే ఏం చెప్తారండి? అంటే ప్రధానంగా ఆ వినాయకుడికి సంబంధించినటువంటిది అష్టోత్తర నామ పూజ చేసుకోవడం. లేదు ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక మంత్రాన్ని మనము మళ్ళీ ఈ సంవత్సరం వినాయక చవితి తప్పిందంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూడాలి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటిది చాలా సులభమైనటువంటిది. ఆ మంత్రాన్ని మనం చక్కగా శ్రద్ధగా వినాయకుడి దగ్గర కూర్చొని కనుక పఠిస్తే ఖచ్చితంగా మనం ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం ఖచ్చితంగా ఆటంకాలు లేకుండా నెరవేరుతాయమ్మా. అందరికీ ఉద్యోగాలు రావచ్చు, ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ప్రధానంగా ఈ పని అయిపోతే నా జీవితం బాగుపడుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పఠించాలి. అదే మంత్రం ఏంటంటే, ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మళ్ళీ ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మళ్ళీ మూడోసారి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మంత్రం చాలమ్మా. ఈ మంత్రం ఎన్నిసార్లు పఠించాలంటారు గురుగారు? 108 సార్లు చేయవచ్చు, 1000 సార్లు చేయొచ్చు, 10,000 సార్లు చేయొచ్చు శక్తి ఉంటే. గురుగారు, ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షక లోకం నిజంగా అదృష్టం చేసుకున్నారు. బికాజ్ వినాయక చవితికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలకి ఒక వీడియో ద్వారా మీరు నివృత్తి చేసి సమాధానం తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.